విద్యార్థులకి పునఃస్వాగతం. నిన్నటి వీడియోలో మనము మెమొరైజేషన్తో ఏ విధంగా గుర్తుంచుకోవాలి, అలాగే స్పెషల్గా నోట్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశాలను చూసాం. ఇవాల్టి వీడియోలో ఎగ్జామ్స్కి ఇంకా బాగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాన్ని చూద్దాం. 10 సార్లు చదివిన దానికన్నా ఒక్కసారి రాయటం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది అంటారు. ఏకాగ్రత లేకుండా 4 గంటలు చదివిన దానికన్నా నిండైనటువంటి ఏకాగ్రతతో 1 గంట చదివితే సరిపోతుంది. చదువుని కష్టపడి ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా కాకుండా అదొక మైండ్ గేమ్ లాగా పజిల్ని నింపుతున్నట్టుగా ఫీల్ అవుతూ చేసినట్లయితే చాలా సులభం అనిపిస్తుంది. ఏదైనా ఒక సబ్జెక్ట్లో నుంచి ఒక చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవాలనుకొని కూర్చునేప్పుడు మీ పక్కన మొబైల్ కానీ టీవీ కానీ ముచ్చట్లు పెట్టేటువంటి వ్యక్తులు కానీ ఉండకుండా చూసుకోండి. కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాల పాటు మిమ్మల్ని మీరు నేను పూర్తిగా ఏకాగ్రతతో చదువుతాను. ఇప్పుడు ధ్యానం అనే పదం వాడొచ్చు, కానీ మీరు ధ్యానం అనగానే ఎక్కడికో వెళ్ళిపోతారు. ధ్యానం ఆ పదం వినగానే అమ్మో ధ్యానం నా వల్ల కాదు అనుకుంటారు అనమాట. అందుకని నేను ఆ పదం వాడట్లేను. కళ్ళు మూసుకోవడం ద్వారా ఏంటి అంటే మీ మైండ్ ఫస్ట్ కామ్ అండ్ కూల్గా మారుతుంది. ఆచరించి చూస్తే మీకు తెలుస్తుంది నాన్న ఇదేదో అని చెప్పి కొట్టి పడేయకండి. పెద్ద పెద్ద సైంటిస్ట్లే ధ్యానం చేయటం ద్వారా వాళ్ళని వాళ్ళు కూల్ చేసుకుంటూ చేయబోయేటువంటి ప్రతి పనికి 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటూ కళ్ళు మూసుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వచ్చాక మళ్ళీ రీషెడ్యూల్కి వెళ్ళిపోవటం అనేది గొప్ప వాళ్ళ జీవితాల్లో ఉంది. అది మీరు అలవాటు చేసుకుంటే తప్పేంటి చెప్పండి. ఒక ఆన్సర్ నేర్చుకోవడానికి జస్ట్ 3 నిమిషాలు లేదా 2 నిమిషాలు మీకు ఎంత వీలైతే అంత మీ మైండ్ని మొత్తం కాన్సన్ట్రేషన్ జోన్లోకి తెచ్చుకోండి. ఆ తర్వాత ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ఏ ఆన్సర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు. మనకి షార్ట్ పీరియడే ఉంది కాబట్టి ఈ షార్ట్ పీరియడ్లోనే మనం నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆన్సర్స్ ఆల్రెడీ మీకు టీచర్స్ చెప్పే ఉంటారు ఏవేవి ఇంపార్టెంట్ అని చెప్పి. ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఫోకస్డ్గా మీరు ఫస్ట్ చదవడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్గా 1 గంట చదివిన తర్వాత ఆల్రెడీ చదువుతున్నప్పుడు నోట్స్ పక్కన మెయింటైన్ చేస్తూ అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా రాస్తూ ఉంటారు. టెక్స్ట్ బుక్లో కూడా ఇంపార్టెంట్ వచ్చినప్పుడు అండర్లైన్ చేస్తూ చదువుతూ ఉంటారు. చదివిన తర్వాత అక్కడ నుంచి లేచి వాటర్ తాగి ఒక 4 అడుగులు అటు ఇటు వేస్తూ ఏదైతే చదివారో అది ఓన్గా గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తిరిగి వచ్చి మళ్ళీ కూర్చొని దాన్ని ఓన్ సెంటెన్స్లో రాయటం మొదలెట్టాలి. అప్పుడు మీరు నేర్చుకున్నది ఎంతవరకు సఫలీకృతం ఉందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ అది మనకి రాస్తున్నప్పుడు కనుక రాలేదనుకో అంటే మైండ్ ఇంకా రిసీవ్ చేసుకోలేదు, మళ్ళీ ఒకసారి చదవాల్సినటువంటి అవసరం ఉంది అని అబ్జర్వ్ చేసుకోవాలి. అట్లాగే ఇంతకుముందు అనుకున్నాం కదా 10 సార్లు చదివిన దానికన్నా ఒక్కసారి రాస్తే బాగా గుర్తుంటుంది అని చెప్పి. అందుకని మీరు ఎన్నిసార్లు చదివినా చివరగా రాయడం అనేది అస్సలు మర్చిపోకండి. దాని ద్వారా రైటింగ్ స్పీడ్గా రాయడం వచ్చేస్తుంది, నీట్గా రాయడం వచ్చేస్తుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడం వచ్చేస్తుంది. ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఈజీగా రాసేయడం అనేది ఒక అలవాటుగా మారుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు రాయకుండా ఎందుకు వదిలేద్దాం చెప్పండి. ఖచ్చితంగా రాసి చెక్ చేసుకోండి. కొత్త విషయం నేర్చుకుంటున్నారు, కొత్త విషయం నేర్చుకునేప్పుడు మీకు అది ఒక పట్టాన బుర్రలోకి ఎక్కదు. అది ఎంత ప్రయత్నం చేసినా కూడా అస్సలు పాసిబుల్ కాదు. అట్లాంటప్పుడు మీరు మార్చి చదవాల్సి ఉంటుంది. మార్చి చదవటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? దాన్ని బొమ్మల రూపంలోకి మార్చండి. ఫస్ట్ కీ పాయింట్ని ఒక ఆరో మార్క్ లాగా, సెకండ్ కీ పాయింట్ని ఒక ఆరో మార్క్ లాగా, థర్డ్ కీ పాయింట్ని ఒక ఆరో మార్క్ లాగా, ఫోర్త్ కీ పాయింట్ని ఒక ఆరో మార్క్ లాగా పెడుతూ ఒక రౌండ్ షేప్ తయారు చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీ మైండ్ ఆ పిక్చర్ని చూసి గుర్తుపెట్టుకుంటుంది. మైండ్కి ఈ వేలో నచ్చట్లేదు అంటే ఇంకొక వేలో ట్రై చేయమని అర్థం. దానికి అది హార్డ్గా ఉంది, ఇంకొక వేలో ట్రై చేయమని చెప్తుంది. ఒక పిక్చర్ లాగా తయారు చేసుకోండి. ఆ పిక్చర్ చూసినప్పుడు ఫస్ట్ ఏముంది సెకండ్ ఏముంది అని చెప్పి మీకు ఆ కీ పాయింట్స్ అనేవి ఈజీగా గుర్తొస్తాయి. లేదు మాకు రౌండ్గా కూడా కాదు, మాకు ఇంకా ఏదైనా మా మైండ్ అట్లా కూడా రిసీవ్ చేసుకోవట్లేదు, మాకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే ఈ పాయింట్స్గా డివైడ్ చేయండి. ముందు ఒక 3 పాయింట్స్ ఒక డివైడ్ చేయండి, తర్వాత 3 పాయింట్స్ ఒకటిగా డివైడ్ చేయండి, తర్వాత 3 పాయింట్స్ ఒకటిగా డివైడ్ చేయండి. ఇట్లా 3 కీ పాయింట్స్ని ఇంపార్టెంట్ వర్డ్స్ని డివైడ్గా చేసుకుంటూ మళ్ళీ వాటిని ఒక రౌండ్ షేప్లో చేసుకోండి. లేదు అట్లా కూడా మీకు నచ్చట్లేదు అంటే బొమ్మలుగా గీసుకోండి. ఒక్కొక్క కీ పాయింట్ దగ్గర ఒక బొమ్మ గీయండి, ఒక స్మైలీ పిక్, ఇక్కడ ఒక ఏదో పిక్ దానికి రిలేటెడ్గా ఉండేటువంటి పిక్స్ గీసుకోండి. ఎట్లా చేస్తారు అనేది మీ మైండ్ని మీరు అర్థం చేసుకొని దానికి ఈజీ అయ్యేలాగా ఆ రోజు ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయ్యే వరకు ప్రయత్నం చేయాలి. ఉన్నాయో అవి నేర్చుకునేంత వరకు కూడా మీరు అది గంటలో నేర్చుకుంటారా 2 గంటల్లో నేర్చుకుంటారా అనేది మీ కెపాసిటీని బట్టి ఉంటుంది. కానీ నేర్చుకుంటాను అనేటువంటి గట్టి నిర్ణయంతో కనుక కూర్చొని మొదలెడితే ఆ రోజు ఆ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అంతటితో చదవడం అయిపోతుందా? కాదు కదా. దాన్ని నైట్ పడుకునే ముందు గుర్తు చేసుకోవాలి, తెల్లారి పొద్దున కూడా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే టైం టేబుల్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సబ్జెక్టు బాగా వచ్చు, నాకు రెండో సబ్జెక్టు సరిగా రాదు అంటే సరిపోతుందా? అన్ని సబ్జెక్టులో పాస్ అవ్వాలి కదా. ఏ ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే.
కాబట్టి ప్రతి సబ్జెక్టుకి ఏ సబ్జెక్టుకి ఎంతెంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని మనకి టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇట్లు పెట్టుకుంటూ మీరు వాటిని రివైండ్గా చేస్తూ వెళ్ళినట్లయితే మీరు సమయానికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని రోజుకు 2 సబ్జెక్టులు పెట్టుకోండి. రోజుకు 2 సబ్జెక్టులో 2 చాప్టర్స్ లేదా ఇంపార్టెంట్కి సంబంధించినటువంటివి రోజుకు 2 సబ్జెక్టులు కంప్లీట్ చేసి పడుకోవడం, వీలైతే ఇంకా సమయం ఉంటే 3 సబ్జెక్ట్స్ పడుకోవడం అనే విధంగా టైం టేబుల్ తయారు చేసుకోండి. చదివిన వాటిని మళ్ళీ మనం రివిజన్ కూడా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాటర్ తాగడము, సరిగా నిద్రపోవటము, ఫుడ్ మంచిగా తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మన మెమొరీని చాలా డిసైడ్ చేస్తాయన్నమాట. తీరా ఎగ్జామ్ మూమెంట్లో ఫీవర్స్ రావటము, అన్హెల్తీ ఇష్యూస్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ప్రిపేర్ అవుతూ ముందుకెళ్ళండి. మరికొన్ని టిప్స్తో రేపు కలుద్దాం.